డయాబెటీస్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ అదే చెప్పాను కదా ఇంతకుముందు హార్ట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళలో అన్కంట్రోల్డ్ క్రానిక్ డయాబెటీస్, క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ కింద అంటే ఈ డయాబెటీస్ ఎలా అంటే అది మజిల్ని వీక్ చేయడం, హార్ట్ని వీక్ చేయడం, దానివల్ల ఆ హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళడం, దాని ఇంపాక్ట్ వల్ల లంగ్స్లో ఫ్లూయిడ్ వచ్చేసరికి దీన్ని రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంట. అదే హార్ట్ ఫెయిల్యూర్లో ప్రాపర్ చెకప్ కానీ అర్థిమియాస్ హార్ట్ అటాక్ వల్ల వచ్చేసే వాళ్ళు కూడా లంగ్స్లో ఇంపాక్ట్ చేంజెస్ వచ్చేదాన్ని లంగ్ పల్మనరీ ఎడిమా అంటాం. అంటే సో అల్టిమేట్లీ ఈ రెండు మోర్ ప్రోన్ ఫర్ అదర్ రీజన్స్. అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ లంగ్ బట్ బికాస్ ఆఫ్ ద అదర్ రీజన్స్. అంటే ఈ హార్ట్ అండ్ కార్డియాక్ పేషెంట్స్లో మోర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. అంటే ఆ అండర్లైన్ ట్రీట్మెంట్ అనేది మనం అడ్రస్ చేస్తే, అంటే ఇప్పుడు ఈ అన్కంట్రోల్డ్ షుగర్స్ ల్యాండింగ్ అప్ ఇంటూ ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫెక్షన్ లీడ్స్ టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఇలా సీక్వెన్స్ ఉంటుంది. అదే హార్ట్ చాలాసార్లు ఏంది లంగ్స్లో ఫ్లూయిడ్ వచ్చింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లంగ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని అంటారు. కానీ హార్ట్ వీక్ అవ్వడం వల్ల వచ్చే ఇంపాక్ట్ వల్ల వచ్చే లంగ్స్ ఫ్లూయిడ్ వచ్చింది కాబట్టి దానివల్ల బ్రెత్లెస్నెస్ వచ్చి మనకు ఆ మార్పులు అండ్ దే విల్ అడ్మిట్ ఇన్ ఐసీయూ. ఆ లంగ్స్ ఉధృత అంటే ఆయాసం పెరగడం, కాళ్ళలో వాపు రావడం, అంటే నెక్ స్వెల్లింగ్ ఉండడం, ఇవన్నీ ఉంటాయండి. సో వీళ్ళలో ఈ రూట్ కాజ్ని ట్రీట్ చేస్తే చాలాసార్లు ఈ లంగ్స్లో ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ సపోర్ట్స్ అన్నీ తగ్గిపోతుంటాయి. కానీ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసామో అది క్రానిక్గా మార్పులు వస్తుంటాయి. అంటే ఇది నాకు చిన్న ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోయింది, ట్యాబ్లెట్స్ తీసుకుంటే తగ్గింది, అలా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమైతుందంటే రెండిట్లో మార్పులు వస్తుంటాయి. అంటే క్రానిక్ పల్మనరీ అంటాం, అంటే రైట్ హార్ట్ ఫెయిల్యూర్, ఇవన్నీ అంటే ఇట్స్ లైక్ బ్రదర్స్ అన్నట్టు. అంటే హార్ట్ ఇంపాక్ట్ ఉన్న లంగ్స్లో ఇబ్బంది పెడుతుంటుంది, లంగ్స్ ఇంపాక్ట్ ఉన్న హార్ట్ మీద ఒత్తిడి పడుతుంది. అంటే సో రెండింటిని ప్రాపర్ చెకప్, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం దీన్ని ఉద్ధరించవచ్చు. ఈ డయాబెటీస్లో ఏంటంటే అన్ని క్లాసికల్ సైన్స్ ఉండవు. అంటే చెస్ట్ పెయిన్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళలో సైన్స్ ఉంటాయి, క్లినికల్ సిమ్టమ్స్ ఉండవు. సో వాళ్ళలో ఏంటంటే మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్ హార్ట్ చెకప్, ప్రాపర్ డయాబెటిక్ కేర్ విత్ రెగ్యులర్ ఇంటర్వెల్, విత్ హోల్ చెకప్, అలా మనం వెళ్తుంటే ఎర్లీగా దొరికించవచ్చు అండ్ ఎర్లీగా కాపాడవచ్చు.